కర్నూలు జిల్లాలో అంతర్జాతీయ డీజిల్ దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సిరుగుప్ప చెక్ పోస్ట్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గత 8 ఏళ్ల నుంచి డీజిల్ దొంగతనం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటు తెలుగు రాష్ట్రాలకు చెందిన 11 మంది ఉన్నట్లు తెలిపారు. అలాగే నిందితుల నుంచి 10,30,140 రూపాయల నగదు, 350 లీటర్ల డీజిల్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10,620 లీటర్ల డీజిల్ ను అపహరించినట్టు పోలీసులు తెలిపారు. పట్టణం వన్ టౌన్ పట్టణంలోని మనకి కొద్ది రోజులుగా డీజిల్ దొంగతనాలు, రాత్రిపూట లారీల నుండి డీజిల్ దొంగతనాలు కంటిన్యూస్ రిపీటెడ్ గా జరిగాయి. దాని మీద కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకి ఈరోజు ఒక 12 మంది డీజిల్ అఫెండర్స్ దొరికారు. 11 మంది డీజిల్ అఫెండర్స్, అందులో 10 మంది డీజిల్ దొంగలించిన వాళ్ళు. ఒకరేమో దొంగలించిన డీజిల్ ని రిసీవర్, ప్రాపర్టీ రిసీవర్. వీళ్ళు ఆ డీజిల్ ని తీసుకొని ఏదర్ ఇన్ క్యాష్ రూపంలో అయినా వీళ్ళకి క్యాష్ ఇస్తారు. సో ఆ క్యాష్ ఇచ్చిన క్యాష్ ని ఈరోజు మొత్తం 10,30,140 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు నేరానికి ఉపయోగించిన వెహికల్స్ కూడా 4 వెహికల్స్ ని సీజ్ చేశాము. ఒకటి ఇన్నోవా, ఎర్టిగో లోగాన్ అండ్ ఎర్టిగో లోగాన్ వెహికల్స్ 2, ఇన్నోవా 1 అండ్ ఇంకొకటి ఎర్టిగో లోగాన్. అంటే మొత్తం 4 వెహికల్స్ ని ఈ దొంగతనానికి యూజ్ చేశారు. వీళ్ళ ఎమ్మో ఏంటంటే ఈ కార్ లో వస్తారు, ఎక్కడైతే ఈ లారీలు పార్క్ చేశారో నైట్ ఆ లారీలు లాక్ పగలగొట్టడం, డీజిల్ ట్యాంక్. ఆ డీజిల్ ట్యాంక్ లో ఎన్ని లీటర్లు ఉంటాయి, అది 360 కావచ్చు, 320 కావచ్చు, 400 కావచ్చు, ఎన్ని లీటర్స్ ఉంటే అన్ని లీటర్స్ ని క్యాన్స్ లో ఫిల్ చేసుకోవడము, వచ్చిన కార్ లో అలానే తీసుకెళ్లిపోవడం.